ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదం గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చెనురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ సన్నిధిదాతలు ఏరువ జోజిరెడ్డి మరియు సుజితారెడ్డి. పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి ఏరువ అన్వితారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి తల్లిదండ్రులు ఏరువ జోజిరెడ్డి, సుజితారెడ్డి, అక్క దీక్షితారెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ సారిక మరియమ్మ, నులకజోడు జోజమ్మ మరియు ఈతలపాక అన్నమ్మ, జ్వాకీము కుటుంబ సభ్యులు కరోనా నుండి అనేక విపత్తుల నుండి కుటుంబ యావత్ మందిని కాచి కాపాడినందుకు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతగా ఆత్మీయ జీవితంలో అందరూ ఎదగాలని మరియు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం హన్మకొండ విచారణ ప్రతిభాక చందర్, ప్రభావతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ సాత్విక చదువులు దేవుని కృప అజిత్ కుమారుకు ఆవేశాన్ని తగ్గించి శాంతి సమాధానాలను దయచేయమని దేవాది దేవుని
ఆశీర్వాదములు నిండుగా కుమ్మరించాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో అన్నమ్మ అనే ప్రవక్త 84 సంవత్సరాల పాటు దేవాలయంలో ఉంటూ ప్రార్థనలు చేస్తూ ఉపవాస క్రియలు ఆచరిస్తూ దేవుని ఎక్కువగా ప్రేమించి ఆమె జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఉంది. మెస్సయ్యను చూసేంత వరకు ఆమె మరణింపకుండా ఉండడానికి దేవుడు ఆమెకు అనుగ్రహం ఇచ్చి ఉన్నాడు. జీవితాంతం వరకు ఆమె ప్రభువునందు సేవ చేస్తూ ఉంది. మరి ఇది ఎంత భాగ్యము, ఎంత అదృష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే దేవుని సేవలో 84 సంవత్సరాలు కడు వృద్ధురాలు అయినప్పటికీ దేవుని సేవ యందు నిమగ్నమై ఉంది. మరి ఈరోజు దేవుడు మనకు కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎంతమంది మరి దేవుని సేవలో పని చేస్తూ ఉన్నారు. ఆమె వృద్ధురాలుగా ఉంది. మనం యవ్వన వయసులో ఉండి కూడా మరి ప్రభు సేవ చేయటం లేదంటే మనము కొద్దిపాటి సేపు ఆలోచన చేయాల్సిన విషయం. దేవుని సేవలో ఎవరైతే పని చేస్తూ ఉన్నారో దేవుని అనుగ్రహాన్ని అనుక్షణం వారు అనుభవిస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రవక్త కూడా ఆమె మరణించేంత వరకు ప్రభు యొక్క అనుగ్రహాన్ని ఆమె పొంది ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేతిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం.
మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఈనిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఈనిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరిదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే, పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ముక్తి భాగ్యమును కాంక్షించు ప్రజలందరికీ శరీరధారి అయిన మీ కుమారుని జన్మము నూతనత్వమును పాప పరిహారము దయచేసినది. పాపపు కాడి కింద బంధింపబడి ఉన్న మమ్ము ఈ జన్మదినోత్సవము పాప దాస్య విముక్తులను గావించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. నా చిన్ని బిడ్డలారా, క్రీస్తు నామము వలన మీకు మీ పాపములు క్షమించబడినవి.
కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వానిని మీరు ఎరుగుదురు కాన మీకు వ్రాయుచున్నాను. యువకులారా, దుష్టుని మీరు ఓడించుటచే మీకు వ్రాయుచున్నాను. బిడ్డలారా, తండ్రిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను. యువకులారా, మీరు బలవంతులగుట చేత దేవుని వాక్కు మీ యందు నిలిచి ఇండుట చేత దుష్టుని మీరు జయించి ఇండుట చేతను మీకు వ్రాయుచున్నాను. ఈ లోకమును గాని ఈ లోకంలోనున్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకంలో నున్నదంతయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమునందలి అహంభావం. ఇవి తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి అన్నీయు ప్రాపంచికములే. ఈ ప్రపంచమును దాని వ్యామోహమును గతించును. కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, భూమి హర్షించునుగాక. సకల జాతులకు చెందిన నిఖిల వంశజులారా, మీరు ప్రభువును వినుతింపుడు. కీర్తియు బలమును గల ప్రభువును కొనియాడుడు. ప్రభువు మహిమాన్విత నామమును స్మృతింపుడు. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. సమర్పణలతో ఆయన దేవాలయంలోనికి రండు. పవిత్ర వస్త్రములు దాల్చి ప్రభువును ఆరాధింపుడు. విశ్వదాత్రి, అతని చూసి గడగడ వణుకుము. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. ప్రభువు రాజు, ఆయన నేలను కదపకుండునట్లు పదిలపరచెను. ఆయన న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పెను అని మీరు అన్ని జాతులతో నుడువుడు. అందరూ ఆకాశము ఆనందించునుగాక, ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. భూమి హర్షించునుగాక. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే హో దైవ జనమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది. సృష్టికి మూలమైన ఆ వాక్యమే నరునికి జీవం పోసెను. జీవమైన దేవుని ఆ వాక్యమే
మానవాళిని పోషించెను. సృష్టికి మూలమైన వాక్యమే నరునికి జీవము పోసెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. ఆలించరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నందరుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము వచనములు 36 నుంచి 40 వరకు. అప్పుడు అచట అన్నమ్మ అనేది ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తర్వాత 84 సంవత్సరాలుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయాను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగాను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ దేశములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము గలవాడు ఆయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనము విని ఉన్నాం. అన్నమ్మ అనేది ప్రవక్త. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో జీవించి తర్వాత భర్త మరణించి ఉండవచ్చు. 84 సంవత్సరాలుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయాను. మానవుడు మహా అయితే 90 సంవత్సరాలు, 85, 100 సంవత్సరాలు జీవించవచ్చు. కానీ ఈమె 84 సంవత్సరాలుగా దేవాలయంలోనే ఉంటూ ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. పగలు రాత్రి అంతా కూడా ప్రభు సేవ చేస్తూ ఉంది. ఆమె రక్షకుని చూడాలని దేవాలయంలో వీక్షిస్తూ ఉంది, ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది. మరి ఆ అన్నమ్మ దేవుని ఎంతగానో ప్రేమించినటువంటి స్త్రీగా ఉంది. ఆమె అన్నమ్మ అనగా దేవుని కృప. ఆమె దేవుని కృప వలన ప్రభువు నుంచి ఎన్నో వరాలను పొందుకుంటుంది, కృపలను పొందుకుంటుంది. ఆ వరాలన్నీ కూడా ఆమె నుండి ఇతరులు కూడా పొందుకుంటూ ఉన్నారు. ఆమె సాయశక్తులు దేవుని సేవ చేస్తూ ఉంది, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంది. పూర్ణ హృదయంతో ప్రభువుని ఆమె ప్రేమిస్తుంది.
ఆమె దేవుని యొక్క వాక్కును హృదయంలో కలిగి ఉంది, చదువుతూ ఉంది దేవుని యొక్క వాక్యాన్ని మందిరంలో ఉండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, వాక్యాన్ని దీవారాత్రములు చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడే మనం అనుకున్న పనులు జరుగుతాయి. ప్రభు యొక్క కాంతి మన పైన కుమ్మరించబడుతూ ఉంది. మనకున్నటువంటి రోగాలన్నీ కూడా నయమైపోతాయి. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో, మరియమాత వాక్కును హృదయములో పదిలపరుచుకుంది. మరి వాక్కును మనము హృదయములో పదిలపరుచుకోవాలి. అప్పుడే మరి నూరందలుగా ఫలించినటువంటి వ్యక్తిగా మనం మారిపోతాం. దేవుని యొక్క కృప ఈ యొక్క అన్నము పైన ఉంది. 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, నీవు చేయి పనిని గురించి నీవు సిగ్గుపడకూడదు, దేవుని సత్య సందేశమును నీవు బోధించాలి, నీవు దేవుని దృష్టిలో ఉన్నతుడిగా ఉంటావు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు మనము సిగ్గుపడకూడదు. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనంలో, ప్రభువును నమ్మవారందరూ ధైర్యము తెచ్చుకొని నిర్భయముగా ఉందురు, భయపడే అవసరం లేదు. కీర్తన 33:18 చూసినట్లయితే, ప్రభువును ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వారు భయపడకుండా ఉంటారు. కీర్తన 71:5వ వచనంలో, దేవా నీవే నాకు దిక్కు, నేను నిన్ను నమ్మి ఉన్నాను. ప్రభు మరి మనకు ఆశ్రయంగా ఉంటారు మనం ఎప్పుడైతే ఆయన నమ్ముతూ ఉన్నామో. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో, నన్ను నమ్మి నాపై ఆధారపడి వారిని నేను దీవింతును అని ప్రభు తెలియజేస్తున్నారు. అన్నమ్మ దేవాలయంను విడవకుండా పట్టుకొని ఆమె ప్రార్థిస్తూ ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఆమె ఆ విధంగా చేస్తూ ఉంది. ఆమె జీవితాన్నే ప్రభువుకు అంకితం చేసుకొని ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఒంటరిగా ఉంది. 1 కొరింథీ 7:8వ వచనంలో చూసినట్లయితే పౌలు గారు అంటున్నారు, ఒంటరిగా ఉండటం ఉత్తమం, ఎందుకంటే మనసంతా కూడా మరి ప్రభువుపై లగ్నం చేయవచ్చు అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మరి అన్నమ్మ కూడా అదేవిధంగా ఆమె కంటిన్యూగా అంటే తరచుగా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, విడవకుండా ప్రార్థన చేస్తూ ఉంది. రాత్రి అనక పగలనక ఆమె రుద్రాలైనప్పటికీ కూడా ఉపవాసం అంటూ ఉంది. మరి ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు? ఒక్క పూట భోజనం తినకపోతే పడిపోతారు. మరి ఎంతమంది, మరి ఆమె కడువు రుద్రాలుగా ఉంది, ప్రభు కోసం ఉపవాసం ఉండి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. మనకు ఎప్పుడైతే ఆత్మల భారం ఉంటుందో మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఒక్క పూట ఉపవాసం ఉండి మన కథోలిక సంఘం కోసం ప్రార్థించండి. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అంటున్నారు, నిరుత్సాహపడకుండుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలేనని ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పి ఉన్నాడు. నిరుత్సాహం చెందకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. పౌలు గారు అంటున్నారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ ప్రేరణ అనుసరించి అన్ని సమయములందు విజ్ఞాపనలతోనూ మీరు ప్రార్థించండి. అన్ని సమయాలలో విజ్ఞాపనము, మనము విన్నపాలను తెలియజేయాలి, ఇతరుల కోసం మనం ప్రార్థించాలి. 1 తెస్సలోనికి రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు అంటున్నారు, సదా ప్రార్థించండి, ఎడతెగక మీరు ప్రార్థించండి, అనుక్షణం ప్రార్థించండి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. సువార్త పఠనంలో చివరి వచనంలో మనం చూసినట్లయితే, యేసు ప్రభు దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము గలవాడాయను, దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. మరి ప్రభు యొక్క అనుగ్రహము ఉన్నది కాబట్టి ఆయన జ్ఞానమందును ప్రాయమందును ఎదిగి ఉన్నాడు. ఆయన ఏది కూడా తక్కువ లేకుండా అన్నీ సంపూర్ణంగా పొందుకున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే, దేవునిచే పంపబడిన వాడు
దేవుని విషయములను గూర్చి చెప్పును. ఎలైనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా వసగును. క్రీస్తు ప్రభు మరి ఆత్మాభిషేకాన్ని పొందుకొని మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించి చూసినట్లయితే, మొదటి పట్టణంలో యోహాను గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు: నా చిన్న బిడ్డలారా, క్రీస్తు నామం వలన మీ పాపములు క్షమించబడినవి. తండ్రిని మీరు ఎరుగుటచే మీకు రాయిచున్నాను. క్రీస్తు నామమున మీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, కాబట్టి మీరు పరిశుద్ధులుగా జీవించండి అని యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. తండ్రులారా, ఆద్యుడగు వాణిని మీరు ఎరుగుదురుగానా మీకు రాయిచున్నాను. అంటే ఆది అంత్యము అయిన దేవుని మీరు ఎరుగుచున్నారు, నిజమైన దేవుని మీరు ఎరిగి ఉన్నారు, ఆది నుండి ఉన్న దేవుని మీరు ఎరిగి ఉన్నారు, కాబట్టి మీకు రాస్తున్నానని యోహాను గారు తెలియజేస్తున్నారు. యువకులారా, మీరు బలవంతుడగుట చేతను దేవుని వాక్కు మీ అందు నిలిచి ఉండుట చేతనే దుష్టుని మీరు జయించుట చేతనే మీకు రాయిచున్నాను. దేవుని వాక్కు ఎప్పుడైతే మనలో ఉంటుందో దుష్టునికి స్థానం లేదు. దుష్టుని మనం జయించగలుగుతాం. దేవుని వాక్కును మన హృదయంలో పదిలపరుచుకోవాలి. యువకులకు యోహాను గారు తెలియజేస్తున్నారు, యువకులు ఏ విధంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలరు. కీర్తన 119:9 చూస్తే, కేవలము దేవుని వాక్కు వలన మాత్రమే పరిశుద్ధులుగా జీవించగలరు. ఈ లోకము కానీ ఐహికమగు దేనిని కానీ మీరు ప్రేమింపకుడు. ఈ లోకానికి సంబంధించిన వస్తువులను కానీ మీరు ప్రేమించకండి. మీరు ఈ లోకమును ప్రేమించినచో మీకు తండ్రిపై ప్రేమ లేదు. మనం చాలాసార్లు ఈ లోకంలో ఉన్న వస్తువులను, ఈ లోకంలో ఉన్న మనుషులను మనం అధికముగా ప్రేమిస్తూ ఉంటాం. ప్రభువును అందరికంటే అన్నిటికంటే మనము అధికముగా ప్రేమించాలి. ప్రేమించువాడు దేవుని ఎరిగిన వాడుగా ఉంటాడు, ప్రేమించని వాడు దేవుని ఎరగని వాడుగా ఉంటాడు. కాబట్టి మన ప్రేమ, మొదటి ప్రేమ ప్రభువుకు చెందినదై ఉండాలి. ఈ లౌకికమైన సమస్తమును, దృష్టి వ్యామోహమును, జీవితమునందలి అహంభావమును తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవన్నీ ప్రాపంచికములే. మరి చెడు వ్యామోహము, అహంభావం ఇవన్నీ కూడా ఈ లోకం నుంచి, ఈ లోక అధికారి సైతాన్ నుంచి మరి మనం పొందుకుంటూ ఉన్నాం. ఇవన్నీ ప్రాపంచికాలంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి ఒకరోజు. ఇవన్నీ, ఈ లోకము ఏది ఉండదు. ఈ లోకము, ఈ ప్రపంచము, దాని వ్యామోహం గతించును, కానీ దేవుని చిత్తం నెరవేర్చేవాడు శాశ్వత జీవి అగును. ఒకరోజు సమయం వస్తుంది, ఈ లోకము, దాని వ్యామోహం అంతా కూడా నశించిపోతుంది. కానీ ప్రభుని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వారు శాశ్వత జీవులుగా ఉంటారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను గారు చెప్పినట్లు ఈ లోకం మీద మనం ఆధారపడకూడదు. ఈ లోకంలో మనము సంపదను కూడబెట్టకూడదు. ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 6:19 ఈ లోకంలో మీరు సంపదలు కూడబెట్టుకుంటే తుప్పుపట్టిపోతాయి, దొంగలు దోచుకుంటారు. కానీ పరలోకంలో మీ సంపదను కూడబెట్టుకోనండి. కొలస్సీలకు రాసిన లేఖ 3:2 మీ దృష్టిని పరలోకంలో ఉన్న వస్తువులపైన ఉంచండి, భూలోకంలో ఉన్న వస్తువులపైన కాదు. ఇవన్నీ ఒకరోజు నాశనమైపోతాయి, గతించిపోతాయి. కానీ ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉన్నారో, దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఉన్నారో వారు శాశ్వత జీవిగా ఉంటారు అని యోహాను గారు తెలియజేసినట్లు ప్రభు అంటున్నారు. శాశ్వత జీవిగా నీవు ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా నీవు జీవించాలి, వాక్కు ప్రకారంగా జీవించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకాన్ని మనం ప్రేమించకుండా, ఈ లోక వస్తువులను మనం ప్రేమించకుండా ప్రభువును అధికంగా ప్రేమించి ఆయన వాక్కును మన హృదయంలో కలిగి ఉండి ప్రకటించే కృప కోసం ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ ప్రజలు సమర్పించు ఈ అర్పణను కరుణతో స్వీకరింపుము. మా భక్తి విశ్వాసముల ద్వారా మేము ప్రకటించు క్రీస్తును ఈ పరమ రహస్యముల ద్వారా ఆహారముగా స్వీకరించి సంతసింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ చూడను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా మీ మహిమానిత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదాం గాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి
శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక
మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువు యొక్క గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితడే. సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు.
పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఈ పరమ విందులో పాల్గొని సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనం ప్రసాదించు బలము మా హృదయములను ప్రభావితము చేసి మా యందు సత్ఫలమును ఒసగునుగాక. మేము భుజించిన క్రీస్తును పోలి మేము కూడా రూపాంతరము చెందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లో తరిమిందిరో, వెన్నెల్లో చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. లా 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 లా. అంబరాని దూతలంత ఈ సువార్తను సంబరాలు చాటినారిరో. పశువుల తొట్టులోన చిన్నారిని కన్నులార చూడాలిరో. నీలి అంబరాల దూతలంత ఈ సువార్తను సంబరాలు చాటినారిరో. పల్లె పశువుల తొట్టిలోన చిన్నారిని కన్నులార చూడాలిరో. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అదే కన్న తల్లి జోల పాటరో. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అదే కన్న తల్లి జోల పాటరో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. పద బెత్లెహేముకు ఎద ఉప్పొంగగా, రక్షకుని చూద్దామురో. లా 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 లా.